హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్దు థాట్స్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చానండి. నేను వీడియోలు తీస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి వీడియోలు చూసి మళ్ళీ మంచిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి కదండి, మేము హనుమాన్ గుడికి వచ్చాము. జై హనుమాన్. ఇక్కడ శ్రీరాములు వాళ్ళు ఉన్నారండి. మేము రామేశ్వరం బయలుదేరామండి. ఈరోజు ఉదయం హనుమాన్ జయంతి ఉంది కదండి. ఈరోజు తెల్లవారుజామున కర్నూలు నుంచి, మా ఇంటి దగ్గర నుంచి తెల్లవారుజామున 4:30కి అంతా బయలుదేరాము. మధ్యలో తమరాజపల్లె తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఇక్కడ. అందుకు మేము ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాము. చూడండి, చాలా బాగుంది. స్వామి దర్శనం చేసుకుంటే అంతా మనకు మంచి జరుగుతుందండి ప్రయాణాలలో. ఓం శ్రీరామ తండ్రి. శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కర ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. శ్రీరామ తండ్రి. శ్రీరామచంద్రమూర్తికి జై. జై హనుమాన్. ఇక్కడ చూడండి, ఇదే మా కారు XUV 300 అండి. సూపర్ కార్ అనే చెప్పాలి. మేమైతే దీని పేరు హల్క్ అని పెట్టామండి. మా దుబ్బోడు వీడు చాలా బాగుంటాడు. ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది. వెనక సీట్లో ముగ్గురు కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. పికప్ కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంది. నేను చాలా వ్యూస్ చూసి మా వారు సెలెక్షన్ చేసుకున్నారండి. XUV 300 సూపర్. ఎక్కడ కూడా రిమార్క్ లేదు. 5 స్టార్స్ వచ్చాయి దీనికి. నేను చాలా అసలు వీడంటే చాలా ఇష్టం మాకి. మేము ముద్దుగా దుబ్బోడు అని పెట్టుకున్నాము. మా అసలు పేరు అయితే హల్క్ అని పెట్టుకున్నాము. మేము ఇక్కడి నుంచి రామేశ్వరం యాత్ర బయలుదేరుతున్నామండి. కర్నూలు నుంచి హనుమాన్ జయంతి ఈరోజు కదండి, అందుకు రామేశ్వరం యాత్ర బయలుదేరుతున్నాము. ఫస్ట్ ముందుగా మేము తిరుత్తని బయలుదేరుతాము. తిరుత్తని నుంచి కంచి అటు సైడ్ నుంచి మొత్తం రామేశ్వరం వరకు ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయో, ఎన్ని పుణ్యక్షేత్రాలు అవన్నీ చూసుకుంటూ బయలుదేరుతామండి. అన్నీ మీకు ఎక్కడెక్కడికి వెళ్ళేది, ఎంత టైం పట్టేది కూడా నేను వీడియోలో చూపిస్తానండి. వీడియో తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి కొద్దిగా దూరంలో మా ఇంటి దేవత ఉందండి. ఇక్కడ పాండ్యం దగ్గర జంబులా పరమేశ్వరి దేవి, మా కులవేలుపు దైవము ఈమెని. ఇక్కడికి లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాము. ఫస్ట్ ముందుగా తిరుత్తని వెళ్తాం. ఇదిగో ఇక్కడే చూడండి, లోపలికి వచ్చేసాము. ఇక్కడే మా అమ్మవారు ఉండేది, జంబులా పరమేశ్వరి దేవి. మేము ఇక్కడ 5 ఇయర్స్కి ఒకసారి అమ్మవారికి చేసుకుంటామండి. ఇక్కడ ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఏం కోరుకున్న అమ్మవారు మంచిగా నెరవేరుస్తుంది. అమ్మవారు అయితే బంగారు తల్లి. నేనైతే చాలా ఇష్టపడతాను అమ్మవారు. ఈ అమ్మవారు మనసులో అనుకున్నామంటే వెంటనే కనపడిపోతుందండి. ఓం శక్తి పరాశక్తి తల్లి జంబులమ్మ తల్లి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జంబులా పరమేశ్వరి దేవి తల్లి. ఇక్కడ మంచిగా తల్లి పాండ్యంకి తర్వాత సుగాలమెట్టకి మధ్యలో ఉంటుందండి. చాలా మంచిగా ఉంటుంది అమ్మవారు అయితే. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తామండి. ఈ సైడ్ వచ్చినామంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే బయలుదేరుతాము. ఏ పనైనా అంత మంచిగా సక్సెస్ అవుతుంది. ఓకే, మేము ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ బయలుదేరుతామండి. రామేశ్వరం ట్రిప్ పెట్టుకున్నాము. మొత్తం కంచి నుంచి తిరుత్తని నుంచి కంచి, తర్వాత కంచి నుంచి మళ్ళీ రామేశ్వరం వరకు మధ్యలో వచ్చే పుణ్యక్షేత్రాలు మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాము. మొత్తం ఒక 1 వీక్ అనుకున్నాము. ఈ 1 వీక్లో మొత్తము
35 కానీ 38 కానీ టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. మొత్తం ఈ వీడియోలో టెంపుల్స్ మొత్తం మీకు చూపిస్తానండి. అక్కడ ఏం పవర్ఫుల్గా దేవుడు ఏంటి విశేషాలన్నీ మీకు చూపిస్తామనుకుంటున్నాను. మొత్తానికి ఇక్కడ కర్నూలు నుంచి బయలుదేరాము. కర్నూలు నుంచి తిరుత్తని 395 కిలోమీటర్స్ ఉందండి. మనం కర్నూలు నుంచి తెల్లవారుజామున 4:30కే బయలుదేరాము. ఈరోజు హనుమాన్ జయంతి కదండి. మేము ఉదయమే పూజ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి బయలుదేరాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 అవుతుందండి. మేము టిఫిన్కి ఇక్కడ ఆపుకున్నాము. టిఫిన్ చేసేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్కి అంతా ఒక 2-3 అంతా మేము అక్కడికి రీచ్ అవుతాం అనుకుంటున్నాము తిరుత్తని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ విశేషాలు 4కి టెంపుల్ స్టార్ట్ ఓపెన్ అవుతుందండి. అప్పుడు ఖచ్చితంగా మేము వీడియో అక్కడ ఏంటి విశేషాలు, అక్కడ ఇంపార్టెన్స్ ఏమి, సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నాడండి, అక్కడ చూపిస్తామనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ రోజు అండి. ముందర కడప సర్కిల్, అక్కడ దాకా కడప వరకు, కడప దాకా 4 లైన్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి డబల్ లైన్ తిరుపతి పోయే రూట్ ఇది మొత్తము. ఇది ఇక్కడ దేవుని గడప ఉంటుందండి. అక్కడ ఆర్చ్ కనపడుతుంది చూడండి. ఇక్కడ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామి దర్శనం ఫస్ట్ చేసుకున్న తర్వాతనే స్వామి తిరుపతికి వెళ్తారండి, తిరుమలకి. మేమైతే చాలాసార్లు 2-3 టైమ్స్ చూసాము. అందుకే ఇప్పుడు వెళ్ళట్లేదు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ స్వామి దర్శనం చేసుకునే వెళ్తామండి. మేము ఆల్రెడీ 2-3 టైమ్స్ చూసాం కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇప్పుడు అందరూ తిరుమలకు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి తిరుత్తని వెళ్తాం కదండి, అందుకు ఇంకా అక్కడికి ఏమి వెళ్ళట్లేదు. ఇలా నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంత ఉంటుంది లోపలికి? ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆ బుద్ధోడు వారం రోజులు మొక్కుతూనే ఉంటాడు. ఈ బొమ్మ అయితే మా అబ్బాయి అమెరికా నుంచి తెచ్చాడు మా కార్లోకి, వాళ్ళ డాడీకి గిఫ్ట్గా. ఇదైతే కారు నడిపినంతసేపు మొక్కుతూనే ఉంటుంది బుద్ధోడు. వీడు మా దుబ్బోడికి ఫ్రెండ్, దుబ్బోడికి ఫ్రెండ్ వాడు బుట్టోడు. బ్యాక్ సైడ్ అయితే బాగా మంచిగా స్నాక్స్, తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసుకున్నాం మేమిద్దరం కాబట్టి. వెనక బ్యాక్ సైడ్ అంతా సమ్మర్ కదండి, ఖచ్చితంగా వాటర్ చాలా పడతాయి తాగడానికి. అందుకు 5 లీటర్స్ పెట్టేసాము. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకున్నాము. తెలంగాణ భద్రాచలం ఎట్లను మనకు ఇక్కడ ఆంధ్రాకి ఒంటిమిట్టాల. కాకపోతే ఇది పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారు. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఒక 4-5 డేస్కి పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి 6 బయట చేస్తారనమాట కళ్యాణం స్వామికి. ఒంటిమిట్ట రామాలయం చాలా బాగుంటుంది. రేణిగుంట దాటినాక ఎస్విపురం టోల్గేట్. బాగా రాళ్ళు ఎవరైనా నిలబడితే కూడా అట్లున్నాయి. చెన్నై సైడ్
కాంచీపురం తిరుగుతాను, స్ట్రైట్. ఇది కొండపైకి ఎక్కే మార్గం కదా స్వామి దగ్గరికి. సుబ్రహ్మణ్య స్వామి అడుగుదా ఉండండి. టెంపుల్ పైన ఉన్న రూమ్స్ ఉంటాయి. వర్షం అన్నా టెంపుల్ రూమ్స్ ఉన్నాయా పైన? టెంపుల్ రూమ్స్ ఉన్నాయా? ఇక్కడ ఉండదు, కింద ఉందా? ఇట్లా పైన స్వామి ఇక్కడ ఉంటుంది. ఏమీ లేదు. టెంపుల్ రూమ్స్ అవైలబుల్ లేదా? టెంపుల్ పనికి పోతా రూమ్స్ ఏమీ లేదు. లేదు. ప్రైవేట్ రూమ్సా? ಇಲ್ಲ గవర్నమెంట్ కాటేజ్ ఎట్ సైడ్ రూమ్ లో ఇక్కడ పోతా నేరుగా పోతానా బస్ స్టాండ్ పోతా రైట్ రూమ్ లో ఫైన్. ఏమైంది నాన్న? ఇచ్చినాడు రూము 400 ఎంత? 400 అంట. 1 అవర్కే? 1 అవర్ కాదు, రేపటి దాకా ఉండొచ్చు. రేపటి దాకైనా సరే. ఎప్పుడు వెళ్తారంటే దర్శనం చేసుకుని పోతామని చెప్పి మనమే చేస్తాం ఇక్కడ. అంతే అంతే. మళ్ళీ అడిగి పోతే మనకి సాయంత్రము ఇప్పుడు ఓపెనే ఉందంట టెంపుల్. అవునా? 5 గంటలకు అభిషేకం ఉంటుంది, 5 నుంచి 6 గంట. కాబట్టి వెళ్తారంటే వెళ్ళండి. ఇప్పుడు డోర్ వేసుకో. ఓకే, ఫ్రెష్ అప్ గా వెళ్ళొద్దాం. ఇప్పుడు వరకు లేదన్నారు. అభిషేకం 4 అంట, అభిషేకం 5 అంట. 5కా? అభిషేకం ఉందంట. అభిషేకం మనకేం లేదు కదా. సరేలే, కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వెళ్దాంలే. రూమ్లోకి వెళ్తే రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి. పర్లేదులే, 400 అంటే రేపటి వరకు అంటే కూడా కదా, మినిమం రేట్ ఉంది. దర్శనం చేసుకుని వచ్చి ఇదే రూమ్స్ ఇదేనా? బాగున్నాయి. 800 ఉన్నాయంట. మళ్ళీ 4 ఉండొచ్చు. అంటే అంత ఖరీదు ఎందుకు? ఓకే, మనకి అవసరం లేదులే, వద్దని చెప్తే 2-3 అవర్స్కే కదా. అదే చెప్పిన. ఈ రూమ్ అయితే 400 అండి. మేము ఓన్లీ ఫ్రెష్ అప్ కావడానికి ఒక 2 అవర్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము. పర్లేదు, బాగానే ఉంది. 400కు సరిపోయింది రేటు. నీట్గానే ఉంది. వాష్రూమ్ ఉంది, స్వామి ఫోటో కూడా ఉంది ఇక్కడ. వాష్రూమ్ అన్నీ నీట్గానే ఉన్నాయండి. పర్లేదు, 400కి సరిపోతుంది. మేము ఇంకా దర్శనానికి బయలుదేరుతున్నాము. గోపురం పైన ఈవినింగ్ 4కి అన్నారండి, కానీ అట్లేం లేదు. ఆన్లైన్లో చూస్తే మేము దర్శనం అయితే ఉదయం ఇక్కడ వచ్చి అడిగినాము, కానీ 4కి అన్నారు. కానీ 4కి అన్నారు. కాకపోతే మేము ఆన్లైన్లో చూస్తేనేమో ఉదయం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు, 8:40 వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది, దర్శనం అయితే ఉంటుందని చెప్పారు. అందుకే మేము ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొండపైకి వెళ్తున్నాం. మాకు కూడా మళ్ళీ కాంచీపురం వెళ్ళడానికి టైం సేవ్ అవుతుంది అనేసి మేము భోజనానికంటే ముందే దర్శనం చేసుకొని కిందికి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరాము. ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి, స్వామి గోపురము. కొండపైకి ఎక్కుతున్నాము.
కాళ్ళు బాగా మాడుతున్నాయి. అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీదకి రా. ప్రత్యేక దర్శనం కూడా అన్నదానకు తీస్తారు. ఇక్కడ ఉప్పు మిరియాలతో జిస్ట్ తీసేసుకుంటే చాలా మంచిదండి. అలా వచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళే తీసుకొని తీసేస్తారు. చాలా మంచిది. ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఉప్పు మిరియాలు అమ్ముతారు మనకి. మనం తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు జిస్ట్ తీసేస్తారండి. ఆ తర్వాత అక్కడ కర్పూరం వెలిగించి ఆ తర్వాతనే దర్శనానికి వెళ్ళాలి. దానివల్ల దోష నివారణ అనేది అందరికీ నివారణ అవుతుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. బ్యాక్ సైడ్ గోపురం కూడా కనిపిస్తుంది కదండి. దర్శనం అయిపోయిందండి. ఇక్కడ స్వామి అయితే వల్లి దేవసేన సమేతంగా వెలిసాడు. చాలా పవర్ఫుల్ స్వామి అయితే. లోపల అర్చన కూడా చేస్తారు. చాలా బాగా అసలు టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పులిహోర అయితే మిస్ కాకండి. పులిహోర అయితే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మేము రామేశ్వరం వరకు వెళ్తున్న యాత్రలో అయితే మొత్తము 5 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే వస్తాయండి. 5 టెంపుల్స్ మేము కంప్లీట్ చేసుకుంటాము. మామూలుగా అయితే 6 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉన్నాయి. అందులో మాకు మేము వెళ్ళే దారిలో 5 ఉంటాయంట. ఈ 5 మేము వెళ్ళే లైన్లో వస్తాయన్నారు. ఇక్కడ కంప్లీట్ 5 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇప్పుడు ఫస్ట్ది తిరుత్తని కంప్లీట్ చేసామండి. ఇక భోజనం చేసుకొని కాంచీపురానికి స్టార్ట్ వెళ్తాము. ముందుగా ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే గానుగకొండ అంటారంట అండి. 3 కొండల మధ్యన స్వామి ఉంటాడంట. అది గానుగకొండ. ఇదైతే ఇప్పుడు స్వామి ఉన్న ప్లేస్ అయితే పిండికొండ. ఇంకా మరి అదైతే పక్కన ఉన్నదైతే తెలియదండి నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కన్నా కామెంట్ పెట్టండి. గానుగకొండ పిండికొండ అదైతే నాకు తెలియదు. చూసారు కదండి, మొత్తానికి తిరుత్తని పుణ్యక్షేత్రం అయితే దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక భోజనం చేసుకొని కాంచీపురము ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము.